నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఐతానగర్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారిత వైద్య శిబిరంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలు ఈ నెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహణ. 14న డాక్టర్ కొలసాని రామచంద్రకు జీవన సాఫల్య పురస్కారం. వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన నిర్వాహకులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల గరం. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా తెనాలిలో రాస్తారోకో నిర్వహణ. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాల్సిందేనని డిమాండ్. వ్యాధి సంక్రమించాక చికిత్స కన్నా ముందస్తు పరీక్షలతో నివారణ మేలు. మహిళలు క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలు క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నన్నపనేని బుచ్చయ్య మరియు నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పట్టణ ఐతానగర్లోని కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని రాయపాటి శైలజ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. రాయపాటి శైలజ మాట్లాడుతూ, తెనాలిలో మొదటిసారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్న హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారని, మరికొందరు భయంతో పరీక్షలు చేయించుకోరని చెప్పారు. క్రమం తప్పక పరీక్షలు చేయించుకోవటం అవసరమని సూచించారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, క్యాన్సర్ తెలిసి రాదని, చాలా ప్రమాదకరమైన వ్యాధిగా చెప్పారు. తమ కుటుంబంలో కూడా క్యాన్సర్ బారిన పడిన వారున్నారని చెప్పారు. అలాంటి బాధలు మరొకరు పడకూడదన్నారు. మగ, ఆడ అని తేడా లేకుండా ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నన్నపనేని ఆంజనేయులు గారు, అలాగే శాఖమూరి ప్రసాద్ గారు, ఈదర్ పూర్ణచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు, ఆయన కూడా ఎక్కువగా అంటే ఒక ఇన్సిడెంట్, అంటే హాస్టల్లో చదివే అమ్మాయికి క్యాన్సర్ రావటం, దానివల్ల అమ్మాయి పడిన బాధ, ఆ ఇనిషియేషన్తో, అలాగే నన్నపనేని ఆంజనేయులు గారు వాళ్ళ వైఫ్ కూడా 2 times ఎఫెక్ట్ అయ్యారు. సో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఎంత రెనౌండ్ హాస్పిటల్, ఎంత పేరు పొందిన హాస్పిటల్ మన అందరికి కూడా తెలుసు. ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన తెనాలి దగ్గరికి వచ్చి ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది మనం చాలా మంచి విషయం. అండ్ దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. కానీ ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది ఆల్రెడీ మహిళలు వచ్చారు. అది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలామంది భయం అండి. రెగ్యులర్గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము. ఎందుకంటే అదో భయం, టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలామంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్కి చేదోడు వాదోడు కూడా ఇలాంటి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం నిజంగా ఆనందం. తులసి గారి యొక్క ప్రోత్సాహం, కోడెల శివప్రసాద్ గారి చొరవ తీసుకోవడం, కోడెల శివప్రసాద్ గారి మూలంగానే ఎన్టీ రామారావు గారికి ఆలోచన రావడం, కోడెల శివప్రసాద్ గారిని దానికి అధిపతిగా చేయడం, అక్కడ నుంచి దత్తాత్రేయ గారు, తులసి గారు ఇటువంటి వాళ్ళే కాకుండా ఒక కమిటీగా ఏర్పడి చాలామందిని కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా
కొంత ఫండ్స్ను వసూలు చేసి ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అది తర్వాత కాలంలో మన బాలకృష్ణ గారు ఆ హాస్పిటల్ని మరి ఎంతోమంది రోగులకి సేవ చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే బసవతారకం హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు వైద్యమే కాకుండా వాళ్ళ సహాయకులుగా వచ్చిన వాళ్ళకు కూడా సహకరిస్తూ వాళ్ళకు భోజన సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రోగులకి ఉచితంగా వైద్యం చేసేదానికి ఆరోగ్యశ్రీ నుంచి దానికి కూడా కొంత మినహాయింపు ఇస్తూ ఎంతో సహకరిస్తారని చెప్పడానికి నేను మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైద్యం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ని చూశారు మీరు ఇక్కడ. అసలు ఈ బసవతారకం వాళ్ళు మీ డోర్ స్టెప్స్కి తెనాలి వరకు రావడానికి కారణం చాలామందికి పేషెంట్స్కి అవగాహన లేనటువంటి వ్యవస్థ ఇది మన దగ్గర ఉన్నది. కాలు నొప్పి కడుపు నొప్పి అంటే లోకల్ డాక్టర్స్ వాళ్ళు ఎంతకైనా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్యాన్సర్ అనే దానికి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కూడా వచ్చినాయి. దీనికి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది బసవతారకం వాళ్ళది. చాలామందిని చూస్తున్నాను నేను లాస్ట్ 3 yearsగా. ప్రతి వాళ్ళు ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా వస్తే ఏ అపోలో హాస్పిటల్కు, స్టార్ హాస్పిటల్కు, పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ పరిగెత్తున్నారు. అంటే పిల్లల ప్రోద్బలం కూడా అట్లాగే ఉంటుంది. యూఎస్ నుంచి అక్కడి నుంచి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని అక్కడ చెప్తున్నారు. ఆ హాస్పిటల్స్కి వెళ్తే దానివలన రోగం తగ్గకపోగా ముందు డబ్బులన్నీ అయిపోతే మనకి డెడ్ బాడీ వస్తుంది. వీలైనంత వరకు ఇటువంటి క్యాన్సర్ కానీ ఇటువంటి వాటికి ఏదైనా ఉంటే ఎయిమ్స్ కానివ్వండి, లేకపోతే నిజామ్స్ కానివ్వండి, బసవతారకం కానివ్వండి, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కి క్రిటికల్ ఏరియా ఏదైతే ఉందో అటువంటి దానికి మీరు ఇన్స్టిట్యూట్స్ని ప్రిఫర్ చేయాలి. మనం పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రతిదానికి. దీంట్లో న్యాచురల్గా కూడా ఒక రెమెడీ ఉంది. లక్షణ ఫలం అనే ఫ్రూట్ ఏదైతే ఉందో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ పికప్ అవుతాయి. రామఫలం కంటే కూడా లక్షణ ఫలం చాలా యాంటీ ఆక్సిడెంట్స్ పికప్ అవుతాయి. నాకున్న ఈ 3-4 yearsగా ఈ ట్రావెల్లో చాలామంది మీద మేము అది లక్షణ ఫలం ఆకులే, ఫ్రూటే కాకుండా ఆకులు కూడా కషాయంలా కాల్చుకుని దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను మా కుటుంబంలో కొంతమంది క్యాన్సర్ బాధతో బాధపడ్డారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇట్లా ఉంది అని చెప్పగానే నేను దానికి అంగీకరించి కాదు నేను మొత్తం నేనే స్పాన్సరేషన్ నేనే చేస్తాను అని చెప్పి మొత్తాన్ని ఈ రోజున ఇంత కార్యక్రమం జరగడానికి మూల కారణమైంది. దానికి ఓపెనింగ్కి ప్రారంభానికి వచ్చినటువంటి శైలజ్ గారికి, ఉదయ్ రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కంపల్సరీగా ఫస్ట్ స్టేజ్లో కనుక మనం దీన్ని కనుక పట్టుకోగలిగితే ఈజీగా మనం దీన్ని క్యూర్ చేసుకోగలము. కాబట్టి అందరూ వచ్చి ఈ టెస్ట్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఫ్రీగా చేస్తున్నారు. ఇండియాలోని ప్రసిద్ధి చెందినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ వారి ఆధ్వర్యంలో బసవతారకం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ చాలా మంచి ఇది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని చేయవాలి. ఈ కార్యక్రమానికి చేసిన శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటం మన పాలకుల పుణ్యమేనని సిపిఎం పట్టణ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దేశం వెళ్లిన మన ప్రధాన ఆ దేశ అధ్యక్షుడిని కౌగిలించుకొని మన దేశానికి గాడ్ ఫాదర్ గా వర్ణించారని గుర్తు చేశారు. ఆ విధంగా గల్ఫ్ దేశాలకు మనం దూరమైనట్టు తెలిపారు. అమెరికా ఇరాన్ యుద్ధంతో మనకు సంబంధం లేకున్నా ముడి చమురు కొరతతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. దీంతో అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా చౌకగా ముడి చమురు అమ్మే దేశాల నుండి కొనుగోలు చేయాలని, అన్ని రకాల పన్నులను తగ్గించాలని, మన దేశ సామర్థ్యం పెంచుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థ జీసీ సామర్థ్యం పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేజీ బేసిన్లో మనకు రావాల్సిన వాటా గ్యాస్ రాబట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాస్తారోకో చేపట్టాలని 8 వామపక్ష పార్టీలు నిర్ణయించినట్టు తెలిపారు. అందులో భాగంగానే తెనాలిలో రాస్తారోకో చేపట్టినట్టు వివరించారు. సిపిఐ నాయకులు కనపర్తి బెన్హర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి భారాలు వేస్తున్నదని చెప్పారు. మన దేశము అలీన విధానాలను విడనాడి అమెరికాతో అంటకాగుతున్న కారణంగానే ఈ సమస్యలు వచ్చాయని చెప్పారు. కుల నిర్మూలన సమితి నాయకులు కె కృష్ణ మాట్లాడుతూ
ప్రభుత్వం పేదలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పోరాటాలను ఉధృతం చేసినప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిమంత కృష్ణ, గోపి, సిపిఎం నాయకులు షేక్ హుసేన్ వలీ, ఎస్ సుబ్రహ్మణ్యం, పి రాజశేఖర్, ఈశ్వర్, ప్రజా సంఘాల నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్, మాగంటి ఎలమందయ్య, ఉమామహేశ్వరరావు, శెట్టి ఏసోబు, బాలకోటేశ్వరరావు, జి వెంకట సుబ్బయ్య, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ అమెరికా రంగంలోకి తిరిగింది. ట్రంప్ గారు వారం రోజుల్లో ఇరాన్ని కైవసం చేసుకుంటాం, అక్కడ ఉండేటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ప్రకటన చేశాడు. కానీ వాడు 100వ రోజు ఖమేనీని చంపేసాం, అయిపోయింది అని చెప్పేసి అమెరికా అనుకుంది. కానీ అమెరికా చర్యని, ఇజ్రాయెల్ చర్యని భారతదేశం ఖండించాల. ఆ తర్వాత ఇరాను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంధి ఏదైతే ఉందో ఆ సంధి ద్వారా, అంటే జలసంధి ద్వారా ప్రయాణించేటువంటి ఓడలన్నింటినీ ఆపిపారేశారు. మా అనుమతి లేకుండా ఎవరైనా ముందుకెళ్తే పీల్చి పారేస్తామని చెప్పేసి హెచ్చరిక కూడా చేయటం వలన అక్కడే ఉండిపోయినాయి. నిన్న వార్తలు వస్తున్నాయి, భారతదేశానికి సంబంధించిన 10 పైన షిప్పుల్ని నిప్పు పెట్టారని చెప్పేసి. ఎవరు పెట్టారో ఏంటో ఇంకా సమాచారం, పూర్తి సమాచారం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక భాగం. ఇవాళ పాలకులు ఏం చెప్తున్నారంటే యుద్ధం వచ్చింది, యుద్ధం వల్లనే విదేశాల నుంచి రావాల్సినటువంటి డీజిలు, పెట్రోలు, గ్యాసు సంబంధించిన ముడి చమురు ఏదైతే ఉందో రాలేకపోయింది. అట్లాగే అంతర్జాతీయంగా వీటికి రేట్ ఏదైతే ఉందో డాలర్లో విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల భారతదేశంలో కూడా కొరత ఏర్పడింది, రేట్లు పెంచాల్సి వచ్చింది చెప్తున్నారు. ఈ అన్ని రకాల డీజిల్ ఛార్జీలని పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అదే రేట్లకు ఇవ్వాలా. రెండవది, ప్రపంచంలో ఎక్కడ చౌకగా ముడి చమురు అమ్ముతున్నారో అక్కడి నుంచే భారతదేశం కొనాలా. అమెరికా యొక్క ఒత్తిళ్లకి లొంగటం ఆపండి. మూడో అంశం, ఈ రాష్ట్రంలో కేజీ బేసిన్లో చమురు ఉంది. ఆ చమురు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బయటికి తీసి మహారాష్ట్ర, గుజరాత్ తీసుకెళ్తున్నారు. నిబంధనల మేరకు 50% కేజీ గ్యాస్ను మనకి ఇవ్వాలా, అది మనకి ఇవ్వాలని చెప్పేసి. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము వేసినటువంటి అన్ని రకాల పన్నులని రద్దు చేయాలని చెప్పేసి పాత స్థితికి ఈ పెట్రోలు, డీజిల్, గ్యాసు రేట్లని తీసుకురావాలని చెప్పేసి కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిరంతరం ప్రచార కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇంకా ప్రజల్ని దోచుకు తినే ప్రభుత్వాలు ఉండి వాటిని గమనించాలా. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజల తరపున జరుగుతున్న ఈ యొక్క నిరసనోద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మరి ప్రజలు అర్థం చేసుకొని ఈ పాలకులు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. ఏమైనా మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం పన్నులు మేము వేయమని చెప్పి ఎలక్షన్ అయిపోయిన వెంటనే విపరీతమైన పన్నులు వేస్తున్నారు. గ్యాస్కి అయితే ప్రతిరోజు పెంచుతున్నారు. అలాగే పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఈరోజు మరి పేద ప్రజలు బ్రతికే విధంగా లేదు. మధ్యతరగతి ప్రజలు కూడా దుర్భరమైన పరిస్థితి. ఆ యుద్ధ సందర్భంగా ధరలు పెంచుతామని చెప్పేసి ఇవాళ పేద ప్రజల మీద గ్యాసు, పెట్రోలు, డీజిల్ అన్నిటి మీద ధరలు పెంచి ఇవాళ అత్యంత పేద ప్రజల వీపుల మీద మోపుతూ ఉంది. దీన్ని ప్రజా సంఘాలు, వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ అధికారంలోకి చేపట్టిన తర్వాత మొత్తం ఈ దేశ సంపదల్ని కార్పొరేట్లకు అప్పచెప్పడమే పనిగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ వామపక్షాలు ముందుకొచ్చి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ వాస్తవాలని ప్రజలందరూ గుర్తించాలని తెలియజేస్తాం. పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలు ఈ నెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వారి కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం శాఖ గ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య వేదికపై వెలగా అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు.
14వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సత్సంగ్ హాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మానవతా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో మౌబా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్టు, ఈఎల్వి అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్ లావణ్య సుధా, కె పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జూన్ 12 గ్రంథాలయ గాంధీ విజ్ఞాన సర్వస్వం వెలగా వెంకటప్పయ్య గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గ్రంథాలయంలో. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 12వ తేదీన వారి జయంతి సభ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది ప్రధానంగా 2 పట్టణాలలో 4 సభలుగా జరుగుతున్నది. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి విచ్చేసి ఎలాగా వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటి సభ 12వ తేదీ పిఎస్ఆర్ కాలేజీ ఎదుట ఉన్నటువంటి తెనాలి బండు మీద వెంకటప్పయ్య గారి విగ్రహానికి సరిగ్గా 9 గంటలకు అక్కడ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఉంటుంది. రెండవ కార్యక్రమం 10 గంటలకు ఇక్కడే శాఖా గ్రంథాలయంలో వారికి శ్రద్ధాంజలి సంస్మరణ సభ ఈ గ్రంథాలయంలో పాఠకుల మధ్య ఏర్పాటు చేయటమైనది. 12వ తేదీ సాయంత్రం అన్నమయ్య కళావేదిక బృందావన గార్డెన్స్ గుంటూరులో సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వెలగావారి జయంతి సభ అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటమైనది. అక్కడికి వీలున్నటువంటి వారు అక్కడికి విచ్చేసి అక్కడ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా 12వ తారీఖు తెనాలిలో మరియు గుంటూరులో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 12వ తారీఖు ఉదయం 9 గంటలకి తెనాలి బండపై ఏర్పాటు చేసిన వెలగావారి కాంస్య విగ్రహానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించి తర్వాత 10 గంటలకు జిల్లా లైబ్రరీ గ్రంథాలయంలో సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పాఠకులందరూ పాల్గొని శ్రీ వెలగా వెంకటప్పయ్య గారికి తన నివాళులు అర్పిస్తారని కోరుతున్నాము. అట్లానే ఈ నెల ఆదివారము వెలగా వెంకటప్పయ్య గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారైన శ్రీ కొలసాని రామచంద్ర గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము కుమార్ పంప్స్ సత్సంగ హాల్లో నిర్వహిస్తున్నారు. వెలగా జీవిత సాఫల్య పురస్కారాన్ని కొలసాని రామచంద్ర గారికి ఇస్తున్నారు. వారికి ఇవ్వటం ఎంతో ఆనందం. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరినీ చూసాం, ఇప్పుడు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారాన్ని చూస్తున్నాం. కొన్ని వందల కుటుంబాలని, మిడిల్ క్లాస్ కాదు లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలని పైకి తీసుకొచ్చి వారికి ఈ రోజున ఉన్నత స్థితిలో ఉంచడానికి ముఖ్య కారకులు మన కొలసాని రామచంద్ర గారు. వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేస్తూ ఆలపాటి రవీంద్ర కళాపీఠం అయినాల మల్లేశ్వర గారికి కూడా వీరికి ఇవ్వటం ఎంతో ఉదాహరణ. వ్యాధి సంక్రమించాక చికిత్స కన్నా సాధారణంగా ఉన్నప్పుడే మహిళలు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిదని పట్నానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద సూచించారు. క్యాన్సర్ రహిత మహిళల తెనాలి కార్యక్రమంలో దీర్ఘకాలంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ D3 శారదా సర్వీస్ సొసైటీ ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రజల్లో జీవనశైలి వ్యాధులు, థైరాయిడ్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.
ఆయా వైద్య శిబిరాల్లో ఆరోగ్యంగా కనిపిస్తున్న మహిళల్లో క్యాన్సర్, థైరాయిడ్ తదితర వ్యాధుల లక్షణాలను గుర్తించి నిర్ధారిత పరీక్షలను చేసి అవసరమైన చికిత్సలు, శస్త్రచికిత్సలను సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలకలూరుకు చెందిన నాగజ్యోతి అనే మహిళను పరిచయం చేశారు. ఆరోగ్యంగా ఉన్న ఆ మహిళకు వైద్య శిబిరంలో పరీక్షలు చేసినప్పుడు క్యాన్సర్ కణితను గుర్తించారు. పాప్స్మియర్ బయాప్సీతో నిర్ధారణ చేసుకుని తగిన శస్త్రచికిత్సతో ఆమెకు క్యాన్సర్ ముప్పును నివారించారు. నాగజ్యోతి ఈ విషయాన్ని వెల్లడిస్తూ డాక్టర్ శారద తనను దైవంలా ఆదుకుందని చేతులెత్తి నమస్కరించారు. డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సాధారణంగా కనిపించే వారిలోనూ వ్యాధి లక్షణాలు ఉండొచ్చని అందుకు నాగజ్యోతి ఒక ఉదాహరణగా తెలిపారు. వ్యాధి సంక్రమించాక చికిత్స కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తగిన పరీక్షలతో వ్యాధి లక్షణాలను ముందుగానే తెలుసుకుంటే ఆ వ్యాధి నుండి బయటపడొచ్చని తెలిపారు. తాను చేపడుతున్న క్యాంపుల్లో 18 మంది వరకు క్యాన్సర్ లక్షణాలను, 500 మందికి థైరాయిడ్, ఇతర జీవనశైలి వ్యాధులను నిర్ధారించినట్లు గుర్తు చేశారు. మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. 15 ఏళ్లలోపు బాలికలు విధిగా HPV వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నాగజ్యోతి అండి, కొలకలూరు గ్రామము, గుంటూరు జిల్లా, తెనాలి మండలం. మేడం గారు మామూలుగా ఒక క్యాంపు ద్వారా మేబీ టెస్టులు చేశారండి. క్యాన్సర్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు అన్నీ ఉచితంగా చేశారు. అయితే అక్కడ నాకు చిన్న తేడా వచ్చిందని మేడం గారు పరీక్షల ద్వారా వచ్చినాక, రిపోర్ట్లు వచ్చినాక మందులు ఇచ్చారు చిన్న తేడాని. మళ్ళీ తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేపించి పెప్ టెస్టు అవన్నీ కొన్ని టెస్టులు చేశారు. దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందమ్మా అని MRI స్కానింగ్లు, మామూలుగా కొన్ని స్కానింగ్లు, గుండె స్కానింగ్లు అవన్నీ ఉచితంగా చేయించారు. అయితే దాంట్లో ఆపరేషన్ చేయాలనే వచ్చిందని చెప్పారండి మేడం గారి ద్వారా. నాకు మళ్ళీ తర్వాత ఆ టెస్టులు అవుతుండగానే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ గడ్డలాగా, మన విరోచన పెంకు గడ్డలాగా వచ్చిందండి విరోచనం అయ్యే కాడ. అయితే దాన్ని కూడా మేడం గారు బయటికి వెళ్తే చాలా డబ్బులు అయ్యాయి, నన్ను ఉచితంగా చూశారండి. నేనైతే ఆ వారం రోజులైతే నరకం చూశానండి. నాకు దేవతల్లి అమ్మ కాదు, ఒక దేవతే అని అనుకుంటున్నాను నేను. అంత బాగా నన్ను చూసి ఆ గడ్డ అంతా తీసేసి మళ్ళీ మందులన్నీ ఉచితంగా నాకు ఇచ్చి, నన్ను 5 రోజులకి మందులు ఇచ్చి మళ్ళీ కవర్ చేయించి మళ్ళీ ఉచితంగా టెస్ట్ చేసి మళ్ళీ అది తగ్గిపోయిందని తెలుసుకున్నాక మళ్ళీ మొక్క టెస్ట్కి రమ్మన్నారండి. ఇవాళ నేను మొక్క టెస్ట్కి వచ్చాను. ఈ కొంతమందికి క్యాన్సర్లు అని తెలిసినాయి అని మేడం గారు కూడా పేపర్ల ద్వారా చూసాము. వాళ్ళని కూడా అందరినీ సురక్షితంగా కాపాడి వాళ్ళంతా హాస్పిటల్లో జరిగే నిజాలు. ఇలాంటి నిజాలు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 40% అయితే నేను చూశాను ప్రస్తుతం నా ఎక్స్పీరియన్స్లో. ఇది విన్నారు కదా, మరి ఆమెకేం తెలియదు. మా క్యాంప్కి వచ్చినప్పుడు షీ ఈజ్ వెరీ మచ్ నార్మల్గా ఉన్న వాళ్ళే క్యాంపులో పార్టిసిపేట్ చేయాలనేది మనం ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఎందుకంటే ఇలాంటి క్యాంపు జరుగుతుంది అని అంటే పాల్గొనే మహిళల సంఖ్య తగ్గిపోతుంది. ఏంటి కారణం అంటే భయం అంటున్నారు. మరి జబ్బు వచ్చిన తర్వాత అవన్నీ పడే బదులు ఇది హాయిగా మనం బాగున్నప్పుడు చేయించుకుంటే మంచిది అనే ఉద్దేశము ప్రతి మహిళకి కూడా తెలియపరచాలని ఇలా మీరు వీక్షించే వారికి కూడా చెప్తున్నానండి. తర్వాత ఇది ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది ఎంత అద్భుతమైన విషయమో. దీని సందర్భంగా ఒక పాప్స్మియర్ టెస్ట్లోనే మనం కనుక్కున్నాము, ఒక చిన్న పరీక్ష. అలాగే దాని రిపీటెడ్గా ట్రాకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం చూసి దాన్ని వదిలేయకూడదు. ఒక 5-6 మంత్స్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి దానిలో కూడా అదే పద్ధతిలో వచ్చినప్పుడు అగైన్ మనం బయాప్సీ కన్ఫర్మేషన్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రాకింగ్ దాదాపు మనకు 6 నెలలు పట్టింది ఈ కేసులో. అదంతా కూడా నేను రెగ్యులర్ ఫాలోఅప్లో చేస్తున్నాను. అలాగే కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా తుది దాకా, అంటే మనం ఒక అమ్మాయి చేయి పట్టుకున్న తర్వాత చివరి దాకా కూడా ఆవిడని ఆరోగ్య పరిరక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇది మళ్ళీ చెప్తున్నానండి, వివాహిత స్త్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాప్స్మియర్ తప్పనిసరిగా చేయించుకోండి. అలాగే చిన్నపిల్లలు 15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రైమరీ ప్రివెన్షన్ కింద చేయించుకోండి. 15 నుంచి 25 ఏళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఈ HPV వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే ఏ మహిళ కూడా ఇలాంటి బాధలకి లోనయ్యే అవకాశం రాదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ప్రజాపక్షంగా పలు పోరాటాలను చేసి ప్రజల్లో గుర్తింపును పొందిన ప్రజానాయకుడని పలువురు టీడీపీ నాయకులు అన్నారు.
స్థానిక రామలింగేశ్వరపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడిగా పిల్లి మాణిక్యాలరావును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ గారు శ్రీ పిల్లి మాణిక్యారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మన తెనాలి నియోజకవర్గంలోకి వచ్చి పార్టీలో చేరి తన మాట తీరుతో, పనితో అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీలో మన నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొంది గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడి గుంటూరు జిల్లాకు కానీ మంచి అంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా అవుతారు పిల్లి మాణిక్యరావు గారు. మంచి నేతగా ఆయన ఎదిగారు. అలాగే ప్రతి ఒక్కరికి అధికార ప్రతినిధిగా ఆయన చేసినప్పుడు కూడా మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తి అన్నమాట. ఆయన వాయిస్లో బేసు ఎలా మాట్లాడతారు, ఏంటి అంటే అవతల వాళ్ళని ఎలా ఖండిస్తారు అనేది కూడా మనం చూసుకుంటా వస్తే నిజంగా విరుచుకుపడ్డ పులిలాగా ఆయన విజృంభించేవాళ్ళు. పిల్లి మాణిక్యరావు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆ వ్యక్తి ఈ విధమైనటువంటి పదవులు అధిరోహించడానికి ముఖ్య కారణం దళితులు పడుతున్నటువంటి బాధలని, అదేవిధంగా దళితులు ఉన్నటువంటి అప్రజాభావాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉద్యమాల్లో నుంచి పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని చెప్పి పిలుపు మేరకు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఈరోజు అత్యున్నతమైనటువంటి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం చాలా సంతోషకరం. మరి ఆయన పనిచేస్తున్నటువంటి విధి విధానంలో ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సుభిక్షమైన పనులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఐతానగర్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారిత వైద్య శిబిరంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలు ఈ నెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహణ. 14న డాక్టర్ కొలసాని రామచంద్రకు జీవన సాఫల్య పురస్కారం. వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన నిర్వాహకులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల గరం. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా తెనాలిలో రాస్తారోకో నిర్వహణ. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాల్సిందేనని డిమాండ్. వ్యాధి సంక్రమించాక చికిత్స కన్నా ముందస్తు పరీక్షలతో నివారణ మేలు. మహిళలు క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.